మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. మున్సిపాలిటీలలో నిర్మల్ మున్సిపాలిటీయే వేరయ్యా. ఇక్కడ లంచం ఇవ్వనిదే పని జరగదు వేమన. ఇదేదో వేమన పద్యం కాదండి. నిర్మల్ ప్రజలలో నిర్మల్ మున్సిపాలిటీ గురించి వాళ్ళ మనసులో ఉన్న భావననే చెప్పవచ్చు. ఎందుకంటే గత 3 సంవత్సరాల క్రితం ఇక్కడ పారిశుద్ధ్య కార్మికుల జీతాల కొరకు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ స్కామ్ జరిగింది నిర్మల్ మున్సిపాలిటీలో. మరెక్కడ కూడా జరగలేదు. 6 లక్షలు, 10 లక్షలు, 14 లక్షలు. ఇక్కడ సబార్డినేట్ ఉద్యోగంకైతే 15 లక్షలు. ఇలా దాదాపు 44 ఉద్యోగాల్ని ఇక్కడ నిర్మల్ మున్సిపాలిటీలో ఇష్టారీతిన ఓపెన్‌గా అమ్ముకోవడం అయితే జరిగింది. దాని తర్వాత ఈ విషయం తెలిసి బయటకు పొక్కడంతో వాళ్ళు మొత్తానికైతే ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు. దాని తర్వాత నిర్మల్ మున్సిపాలిటీ పైన ఎన్నో అవినీతి మచ్చలైతే మనం గమనించవచ్చు. గత కొన్ని రోజుల క్రితమే ఇక్కడ షాకిర్ అనే ఒక వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మళ్ళీ నిన్న ఇక్కడ పనిచేసే ఆర్ఐ సంతోష్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి షోయబ్ వీళ్ళిద్దరిని 6,000 లంచం తీసుకోగా ఏసీబీ అధికారులు పట్టుకోవడం అయితే జరిగింది. ఒక సామాన్య వ్యక్తి దాదాపు తన 20 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి పైసా కూడబెట్టుకుంటూ ఎన్నో డబ్బులు జమ చేసి లోన్లు తీసుకొని అతను ఇల్లు కట్టుకుంటూ ఉంటాడు. దానికి తోడు ఎన్నో బయటకెళ్ళి అప్పులు తెచ్చి వాళ్ళు ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ ఇల్లు కట్టే ప్రయత్నంలో కొందరు ఈ అవినీతి రాబందులు వాళ్ళపైన పడి పీక్కొని తింటారనే చెప్పవచ్చు. అందరూ మ్యాక్సిమం ఇలాంటి అధికారులు ఉన్నప్పటికీ కొందరు నిజాయితీ అధికారులు కూడా ఉన్నారని చెప్పవచ్చు. కాకపోతే ఇలాంటి సామాన్యులపై పడి పీక్క తినే అధికారులను ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. నిన్న ఈ సంతోష్ మరియు షోయబ్ ఇద్దరిని ఏసీబీ అధికారులు అయితే రెడ్ హ్యాండెడ్‌గా 6,000 లంచం తీసుకోగా అయితే పట్టుకొని ఉన్నారు. దీని గురించి పూర్తి వివరాలు మనం ఒకసారి ఇక్కడ ఈ ఆఫీస్‌లో మున్సిపల్ కమిషనర్ గారిని దాంతోపాటు చైర్మన్ గారిని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనం నిర్మల్ మున్సిపాలిటీ ఆఫీస్ లోపల ఉన్నాము. ఇప్పుడు మనకు సమయం దాదాపు 2 కావస్తా ఉంది. ఇక్కడ 2 ఈ టైంకి మధ్యాహ్నం 2 గంటలకు దాదాపు ఇక్కడ కొన్ని విభాగాలకైతే ఇక్కడ తాళం వేసి ఉన్నాయని మనం చెప్పవచ్చు. కొందరు లంచ్‌కి వెళ్ళనున్నారని చెప్పవచ్చు అని ఇక్కడ చెప్తా ఉన్నారు. కాకపోతే ఈ సమయంలో మాత్రం ప్రజలకు ఆఫీసర్స్ అయితే అందుబాటులో ఉండరనే విషయాన్ని మనం సుస్పష్టంగా మనం చెప్పవచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏందనంటే సామాన్యుడి కళ ఏంది అంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని. ఇల్లు కళ సహకారం కావాలంటే ఎన్నో రాబందులను దాటుకున్న తర్వాతనే ఈ సామాన్యుడి కళ ఇల్లు కట్టుకునే కళ నెరవేరుతుందని మనం చెప్పవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే దానికి పర్మిషన్ కావాలంటే ఈ అసెస్మెంట్ నంబర్ కోసం నిన్న జరిగిన విషయం అయితే మనం గమనించవచ్చు. దానికి లంచం, పర్మిషన్ కావాలంటే లంచం. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనుకోండి, దాని నుంచి వాళ్ళు ఏదో ఇంకోటి ఏదైనా మీటర్ తీసుకోవాలంటే దానికి లంచం. ఇవన్నీ పక్కకు పెడితే ఆ ఇంట్లో మన కలప కోసం ఏదన్నా చేపించుకుందాం అనుకుంటే దాన్ని కూడా ఎక్కడ నుంచి తెప్పియాలంటే ఇన్ని లంచాలు. ఇలా ప్రతి ఒక్కటి అందరిని అనట్లేదు. కొందరు ఆఫీసర్స్ మాత్రం ఖచ్చితంగా లంచాలకు అలవాటు పడ్డారనే మనం చెప్పవచ్చు. అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆఫీసర్లు కూడా వాళ్ళకి ఎంత ఏదైపోయిందనంటే లంచాలలో దొరికినాను కూడా మళ్ళీ కొన్ని డబ్బులు ఖర్చు చేసి దాని తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ జాబులలోకి ఇప్పుడు జాబులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు బయట. ఎందుకనంటే వాళ్ళకి అంత కఠినమైన శిక్షలు అయితే పడట్లేదు. సస్పెన్షన్ ఉన్న రోజులు వాళ్ళకి తక్కువ జీతాలు వస్తున్నాయి, మళ్ళీ జైలుకి పోతున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ జాబులలో జాయిన్ అవుతా ఉన్నారు. జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ అదే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేసిన ఖర్చులకు కానీ జాబు తెప్పించుకోవడానికి వాళ్ళు పెట్టిన డబ్బులు అయితేనేమి అందరు కలిసి ప్రజల మీద పడి పీక్క తినే సందర్భాలు అయితే ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాము. ఇక్కడ నిర్మల్ మున్సిపాలిటీలో ఒకసారి మీరు గమనించవచ్చు. ఇప్పుడు అక్కడ జనన మరణ విభాగం అక్కడ తాళం వేసి ఉన్నది. ఇక్కడ పరిపాలన విభాగం అని చెప్పేసి ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు తాళం వేసి ఉంది. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండాల. మున్సిపాలిటీ అయితే ఈ ఆఫీసర్లు అయితేనేమి ఎవరైతేనేమి ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే లంచ్ టైం అయితే ఓకే, కొందరు లంచ్ టైం పోయినా కనుకున్నా మరికొందరు మాత్రం ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ విషయంపై నిన్న జరిగిన విషయంపై
క్లారిఫికేషన్ కోసం ఇక్కడ మనం నిర్మల్ మున్సిపాలిటీ ఆఫీస్‌కు రావడం జరిగింది. ఇప్పుడు కమిషనర్ గారు అయితే అందుబాటులో లేరు ఇక్కడ. కమిషనర్ గారు కూడా ఒకసారి మనం కమిషనర్ గారిని కూడా మనం కలిసే ప్రయత్నం చేద్దాం. కనీసం ఫోన్‌లో తీసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రస్తుతం ఈ పారిశుద్ధ్య విభాగం దగ్గర ఉన్నాము. ఇక్కడ శానిటేషన్ సెక్షన్ ఇక్కడ కూడా మనకు తాళం వేసి ఉంది. ఎవరు కూడా ఇక్కడ కనిపిస్తలేరు. దాని తర్వాత ఇంజినీరింగ్ సెక్షన్ ఇది కూడా ఇక్కడ మనం గమనిస్తే దీంట్లో కూడా మనకు ఎవరు కనిపించడం లేదు. మీ సెక్షన్ అయినా ఓకే. ఇంకెవరు సార్ ఇప్పుడు ఉన్నది మీరేనా? వినయ్ ధర్మేంద్రగిరి ఈదిగా ఓకే. అచ్చా అచ్చా అచ్చా. ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడా చాలా విభాగాలలో కూడా పబ్లిక్ అయితే మా ఆఫీసర్లు అయితే కనిపిస్తలేరు. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు రంజిత్ అండి. రంజిత్. అయితే నిన్న ఇక్కడ నిర్మల్ మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గైక్వాడ్ సంతోష్ మరియు ఇంకా షోయబ్ అనే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని లంచం తీసుకోగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సో ఇలాంటి ఘటనలు ఇంతకుముందు కూడా ఇక్కడ నిర్మల్ మున్సిపాలిటీలో జరిగినాయి. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి సార్? వ్యవస్థలో ఎక్కడ లోపం ఉంది ఒకసారి చెప్పండి సార్. వ్యవస్థలో లోపం అంటే ఏం లేదండి. ఇప్పుడు మనకు పనులు కావాలంటే మనం ఏం చేస్తాం, 4-5 రోజులని వీళ్ళు అంటారు. మనకేంటంటే అంత టైం మన దగ్గర ఉండదని చెప్పి 2 రోజుల్లో కావాలని చెప్పేసి పబ్లిక్ కూడా అట్లా అలవాటు పడ్డారు. వాళ్ళు అట్లా అలవాటు పడ్డారు. మనకు పని కావాలని చెప్పేసి మనం ఎంతో 200-500 పే చేస్తాము, పని కానిచ్చుకుంటాము. వాళ్ళు కూడా లంచాలు తీసుకోవడానికి అలవాటు పడ్డారు. దానివల్లనే ఇది జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు నిర్మల్ మున్సిపాలిటీలో జాబ్ల విషయమై చాలా పెద్ద స్కామ్ అయితే జరిగింది. ఇప్పుడు ఒక 3 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన. అప్పుడు పారిశుద్ధ కార్మికుల జాబ్లను కొన్ని లక్షలలో అమ్ముకున్నారు వాళ్ళు. దాని తర్వాత నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. కానీ ఇంత అవినీతి ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా నిర్మల్ మున్సిపాలిటీకి ఉన్న అవినీతి మచ్చ ఇంకా మరే మున్సిపాలిటీకి లేదని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నిసార్లు ఈ ఘటనలు జరిగినాయి. సో ఇంత జరిగినా కూడా ఇప్పుడు నిన్న ఇలాంటి ఘటన జరగడం, మళ్ళీ లంచం తీసుకో పట్టుబడడం ఇన్నిసార్లు జరుగుతూ ఉన్నా ఎక్కడ వీళ్ళు అంటే సరిగా అధికారులు పట్టించుకోవట్లేదా, లేకపోతే పబ్లిక్ అలవాటు అయిపోయిందా లంచాలు ఇవ్వడం అన్నది? చెప్పాను, పబ్లిక్ అలవాటు అయిపోయింది. అది మన పని కావాలంటే మనం కూడా ఏమున్నామన్నారంటే 5 రోజులు ఎవడు పోతాడు, 2 రోజుల్లో అయిపోతుంది, పోనీ 200 కదా 500 కదా అని మనం ఇస్తూ ఉన్నాం, అది తీసుకుంటా ఉన్నాం. అది వ్యవస్థలో లోపమో తెలియదు, అది మనలో లోపమో తెలియదు. అట్లా ఉన్నది అంతే. అది ఇలాంటి లంచాధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇలా అంటే ఇప్పుడు దొరికినప్పుడే ఇలాంటివి అని కాకుండా ఇప్పుడు జరిగింది, ఫ్యూచర్లో కూడా జరగద్దు అని అంటే చట్టాలు అనేవి కఠినంగా ఉంటే దొరికిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తే బాగుంటుంది. ఇటువంటివి జరగకుండా ఇంకోసారి వేరే వాళ్ళు కూడా భయపడతారు. ఇప్పుడు మీరు గతంలో కొన్ని ఘటనలు మనం పరిశీలిస్తే సార్, ఏసీబీ రేట్లో దొరికిన కూడా మళ్ళీ జాబ్ ఎక్కి మళ్ళీ ఇప్పుడు జీతాలు చేస్తూ ఉన్నారు చాలా మంది. సో ఇలాంటి జరిగినా కూడా మళ్ళీ మాకు జాబ్ తెచ్చుకుంటాంలే అన్న భావనలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇలాంటి కఠినమైన చట్టాలంటే ఎలాంటివి కావాలా? అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కంప్లీట్ ఉద్యోగం నుంచి తీసేస్తేనే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఏమో అండి, అంటే ఇది ఇప్పుడు వాళ్ళు అవుట్ సోర్సింగ్ లో ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ కాంట్రాక్ట్ మనకు తెలియదు. వాళ్ళు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి ఏదైనా శిక్ష ఉంటే ఇప్పుడు ఇంకోసారి వేరే వాళ్ళు తప్పు చేయడానికి భయపడాలి. ఎందుకంటే అయ్యో నేను తప్పు చేస్తే నా జాబ్ పోతుంది అన్న ఫీలింగ్ అనేది ఉంటే వాళ్ళు తప్పు చేయడానికి భయపడతారు. లేదంటే మాత్రం ఇది అలాగే ఉంటుంది. ఇది ఇప్పుడే కాదు, మళ్ళీ 2 సంవత్సరాలు అయినాక కూడా ఇటువంటి రిపీట్ అవుతూనే ఉంటాయి కంపల్సరీ. అంటే ఈ చట్టాలలో మార్పు తేవాలని మీరు అంటున్నారా? చట్టాలలో కాదు, శిక్షలు అనేవి కఠినంగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళను దొరికిన వాళ్ళను మనం ఏదో అని చెప్పేసి పైన అలా ఇది చేసేస్తే మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనము ఇది నిన్న జరిగిందని చెప్పేసి మనం ఇది అంటున్నాం, కానీ ఇట్లాంటి రోజు ఉంటాయి. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు జరిగిన తర్వాత మళ్ళీ ఒక వారం వరకు, ఒక నెల వరకు ఉండకపోవచ్చు ఎటువంటి, మళ్ళీ వచ్చే నెల నుంచి మళ్ళీ మామూలే ఉంటుంది. అది ఎక్కడైనా కామన్ అండి, ఇక్కడనే కాదు, మున్సిపాలిటీ అనే కాదు, ప్రభుత్వ సంస్థలు ఎక్కడ పోయినా కానీ ఇటువంటి కామనే ఉంటాయి. పబ్లిక్ ఏంటంటే బయటకు చెప్పుకోరు. లంచాలు ఇవ్వడానికి ఇబ్బంది అయిన వాళ్ళు మాత్రం ఏదో ఏసీబీ అధికారులను వాళ్ళను అప్రోచ్ అవుతారు కాబట్టి
ఇటువంటి సంఘటనలు అనేవి దొరుకుతున్నాయి. అంటే ఇప్పుడు జనాలలో చైతన్యం వస్తుందని మీరు అనుకుంటున్నారా ఇంతకు ముందటికి ఇప్పటికి కంపేర్ చేస్తే? ఆ శిక్షలు కఠినంగా ఉంటే మాత్రం వాళ్ళు కూడా ఇవ్వడానికి భయపడతారండి. ఇప్పుడు ఈయనకి దొరికిన వాళ్ళకు శిక్ష లాంటివి కఠినంగా ఉంటే గిన వాళ్ళు కూడా లంచం అడిగితే ఇప్పుడు అవినీతి అధికారులకి ఇన్ఫార్మ్ చేయడానికి వాళ్ళు కూడా ముందుగా అంటే ప్రిపేర్ అయి ఉంటారు. ఇలాంటి శిక్షలు అనేవి కఠినంగా ఉండాలి కంపల్సరీ. అంటే ఇంతకుముందు ఏసీబీ అధికారుల దాడి అని అంటే ఎప్పుడో ఒకసారి వింటుండే. కానీ ఇప్పుడు ఈ మధ్య గమనిస్తే మనకు ఫ్రీక్వెంట్‌గా కనబడతా ఉంది. అంటే ఏసీబీ అధికారులకు దొరకడం అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా కనిపిస్తున్నది. అంటే పబ్లిక్‌లో జనాలలో ప్రశ్నించే తత్వం పెరిగిందని మీరు అనుకుంటున్నారా? పెరిగిందంటే అంటే అందరూ ఇస్తారండి. ఇప్పుడు పాపం అందరి దగ్గర ఉండయి కదా! ఇయ్యడానికి ఇబ్బంది అయినోళ్ళు వాళ్ళు అప్రోచ్ కావచ్చు. అట్లా. ఇప్పుడు 10 మందిలో ఒక్కోళ్ళు ఇద్దరు అప్రోచ్ అయితున్నారు కావచ్చు. ఇంక 8 మంది డబ్బులిచ్చి వాళ్ళ పని వాళ్ళు చేయించుకుంటున్నారు. వాళ్ళకేందంటే పని తొందర కావాలి. వీళ్ళకేందంటే లంచాలు కావాలి. అట్లా. వ్యవస్థ అనేది అదే ఉంది. అదే నడుస్తుంది. ఇప్పుడు కూడా అదే నడుస్తది అని అనుకుంటున్నా నేనైతే. ఒక 1 మంత్ వరకి భయపడతారు. మళ్ళా 1 మంత్ తర్వాత అదే. అదే సార్ చెప్పేదేందంటే పబ్లిక్ కూడా జనాలకు పని తొందరగా కావాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా లంచాలు ఇవ్వడానికి కూడా ముందుకొస్తా ఉన్నారు. కొందరు, అందరు కాదు కొందరు. అలాగే కొందరు అధికారులు అందరూ అధికారులు కాదు. కొందరు అధికారులు మాత్రం ఇస్తా ఉంటే మేమెందుకు తీసుకోమన్నట్టు వాళ్ళు కూడా తీసుకుంటా ఉంటారని చెప్పారు. ఎవరైతే ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు మాత్రమే ఇలా ఏసీబీ అధికారులకు దొరకబట్టియడం జరుగుతా ఉందని చెప్పేసి సార్ అభిప్రాయపడతా ఉన్నారు. ఏదేమైనా అవినీతికి లంచం తీసుకుంటూ దొరికితే ఖచ్చితంగా కఠిన శిక్షలు ఉండాలని చెప్పేసి సార్ కోరుతా ఉన్నారు. ఈ విషయమై ప్రభుత్వాలు దృష్టి సారించి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉద్యోగులకు కఠిన శిక్షలు ఉండాలని చెప్పి సుమన్ టీవీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ప్రస్తుతం మనతో పాటు నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి నిన్న జరిగిన విషయం గురించి, అంటే ఏసీబీ అధికారులు నిన్న సంతోష్ మరియు షోయబ్ అనే ఇద్దరు ఎంప్లాయీలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దాని గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. నిన్న అంటే 5 జూన్ 2025 రోజు ఇక్కడ ఏసీబీ రైడ్ కావడం జరిగింది. అందులో నిన్న ముఖ్యంగా నేను ఏంటంటే నాకు ఖానాపూర్ మున్సిపాలిటీ కూడా ఎఫ్ఏసి ఇన్ఛార్జ్ ఉంది కాబట్టి నేను మార్నింగే అక్కడికి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యే గారితో కలిసి కొన్ని దాని గురించి మున్సిపాలిటీ గురించి చర్చించడానికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ఈవినింగ్ ఈ విషయం తెలిసింది ఇట్లా జరిగిందని. ఇట్లా జరిగిందని తెలియడంతోనే నేను అంటే మా సిబ్బందికి కనుక్కోవడం కూడా జరిగింది అంతే. సార్ ఇలాంటి ఇప్పుడు నిర్మల్ మున్సిపాలిటీ అంటేనే డబ్బులు ఇవ్వందే పని జరగదనే భావన ప్రజలలో వచ్చేసిందని చెప్పవచ్చు. ఇంతకుముందు గతంలో కూడా మొన్న 6 నెలల క్రితం కూడా ఒక సంఘటన జరిగింది. అంతకుముందు జాబ్ల విషయంలో కూడా చాలా పెద్ద రచ్చ జరిగిందని చెప్పవచ్చు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మీరు అన్నట్టు ఈ 6 నెలలనే ఒక 2 సంఘటనలు జరగడం పెద్ద దురదృష్టకరం. ఇది చాలా ఒక మున్సిపాలిటీకి ఒక చెడ్డ పేరు, నిజంగా చెడ్డ పేరు. ఇలా చేయడం వల్ల ఈ నిర్మల్ మున్సిపాలిటీకే ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి దీనిలో దృష్టిలో ఉంచుకొని ఇక ముందన్నా ఇలాంటి చర్యలు జరగకుండా మున్సిపాలిటీలో ఎవరైనా లంచం అడిగితే ఈ టోల్ ఫ్రీ నంబర్ కూడా అక్కడ రాయించడం కూడా జరుగుతుంది. దాంతోపాటు ఎవరైనా అడిగితే ఏసీబీకి ఈ నంబర్కు కాల్ చేయమని చెప్పడం మేము రాయించడం కూడా నేను పర్సనల్గా చూసుకొని రాయించడం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో కొందరు గత 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా కొందరు ప్రోద్బలంతో మున్సిపల్ ఆఫీసులో అవుట్ సోర్సింగ్ లేబర్స్ కూడా పనిచేయడం జరుగుతుంది. ఈ సంఘటనల దృష్ట్యా వీరిని మాత్రము ఈ రోజు నుంచే మేము వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఆఫీసులో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇక్కడ ఉండడానికి వీల్లేదని మాకు ఆదేశాలు కూడా ఉన్నాయి. దాని ప్రకారమే వీళ్ళని వాళ్ళకు సంబంధించిన సెక్షన్ ఏమేమి ఉంటాయి, శానిటేషన్ లేబర్గా పనిచేయాలా, ఇంజనీర్ సెక్షన్ ఉంటే ఇంజనీర్ సెక్షన్లో ఫీల్డ్ డ్యూటీ చేయాలి, కానీ ఆఫీసులో ఉండటానికి వీల్లేదని ఇంకా ఈరోజు మేము ఆర్డర్స్ కూడా తీయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రజలలో ఈ భావన చేంజ్ చేయడానికి మీరు ఇలాంటి చర్యలు తీసుకుంటారని మీరు చెప్తా ఉన్నారు. కాకపోతే గత కొన్ని సంవత్సరాలుగా గమనిస్తే నిర్మల్ మున్సిపాలిటీకి ఉన్న చెడ్డ పేరు ఇంకా వేరే ఎక్కడ కూడా లేదని మనం చెప్పవచ్చు. వీటిపైన అంటే వాళ్ళ ప్రజల్లో భావన మార్చడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నేను అందుకే చెప్తున్నా, ఫస్ట్ ఎవరైనా వస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ కనబడేటట్టు ఫస్ట్ చేస్తాం.
అందులోనే సగం అందులో భయపడేటట్టు ఉంటుంది. ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ప్రతి ఈ దీంతో పాటు ప్రతి సెక్షన్‌లో కూడా రాపిచ్చేస్తా. అసలు రెవెన్యూ ముఖ్యంగా గానీ, ఈ టౌన్ ప్లానింగ్ గానీ, ఇంజినీరింగ్ సెక్షన్ గానీ, ప్రతి ఆఫీసు ముందే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ కూడా రాయించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మా అధికారులకు కూడా స్ట్రిక్ట్‌గా ఆదేశాలు ఇస్తాం. అంటారా వాళ్ళు కూడా రెగ్యులర్ ఎంప్లాయీసే. ఇలాంటివి జరిగితే ఉద్యోగం ఊడిపోతుందని కూడా తెలిసి కూడా ఇలా చేస్తే వాళ్ళ దురదృష్టం. వాళ్ళు మొత్తము ఈ రోజులలో ప్రభుత్వం దీని గురించి బాగా స్ట్రిక్ట్‌గా ఉంది. ఎందుకంటే గతంలో ఏసీబీ రైడ్ అయిన వాళ్ళకు తర్వాత ఎంక్వైరీ చేసో ఏదో చేసో పెండింగ్ ఎంక్వైరీ పెట్టి ఉద్యోగాలు ఇచ్చిర్రు కాబట్టి ఇచ్చిండ్రు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఏసీబీ రైడ్ అయిన వాళ్ళు ఇంటికాడ కూర్చోవాల్సిందే. దాన్ని ఆలోచించి మీ ఫ్యామిలీని కూడా దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవినీతి అవకతవకలు జరగకుండా, అవినీతికి పాల్పడకుండా ఉద్యోగాలు చేసుకొని మన మున్సిపాలిటీకి చెడ్డ పేరు తీసుకురావద్దని ప్రతి ఒక్కరికి సూచించడం కూడా జరుగుతుంది. కొందరు ఎంప్లాయీస్ కూడా సమయ పాలన పాటించట్లేదు. అంటే మధ్యాహ్నం అక్కడ వెళ్ళినప్పుడు అందుబాటులో ఉండట్లేరు అని చెప్పేసి నిర్మల్ ప్రజలు చెప్తా ఉన్నారు సార్. వాటిపైన మీ అభిప్రాయం చెప్పండి. ఖచ్చితంగా మన ఆఫీస్ డ్యూటీ ప్రకారం ఏ టైంకు మార్నింగ్ ఎన్ని గంటలకు రావాలా, మధ్యాహ్నం వెళ్ళి 1 గంట, హాఫ్ ఎన్ అవర్ మనకు లంచ్ పీరియడ్ ఉంటుంది. ఆ టైం తర్వాత ఖచ్చితంగా 2 గంటలకు మన మున్సిపల్ ఆఫీసులో ఉండి 5 గంటల వరకు డ్యూటీ చేసి వెళ్తే ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళ 2 గంటలకు బదులు 3 గంటలకు, 4 గంటలకు ఆఫీస్‌కి వస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఇక ముందు మేము ఖచ్చితంగా అలాంటివి జరగకుండా మేము ఖచ్చితంగా చూసుకుంటాం. అదండి. కమిషనర్ గారు చెప్పేదేందంటే, ఖచ్చితంగా ఎవరైతే లంచాలకు ఎగబడతారో వాళ్ళని ఇంటి దగ్గర కూర్చోబెట్టే ప్రయత్నం అయితే మేము ఖచ్చితంగా చేస్తామని చెప్తా ఉన్నారు. దానికి తగ్గట్టు స్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆర్డర్స్, గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇకనైనా లంచగొండులు మారాల్సిన సమయం అయితే వచ్చింది. ఖచ్చితంగా ప్రజలకు ట్రాన్స్‌పరెన్సీతో కూడిన, జవాబుదారీతో కూడిన పాలన అందించాలని గవర్నమెంట్ అయితే ప్రయత్నం చేస్తా ఉన్నది. అధికారులు కూడా ఈ విషయంపై దృష్టి సారించి మంచి పరిపాలన అందించే విధంగా మీరు కూడా ముందరికి రావాలని చెప్పేసి, లంచాలకు ఎగబడకుండా సేవ చేయాలని చెప్పేసి, ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి సుమన్ టీవీ తరపున మేము కోరుతా ఉన్నాం.